హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఎన్లిస్ట్ టెక్ తెలుగు ఛానల్. టుడే వీడియోలో క్యాపిటల్ నెంబర్స్ ఇన్ఫోటెక్ ఐపీఓ గురించి డిస్కస్ చేసుకుందాము. 2025 లో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎస్ఎంఈ ఐపీఓల కల్లా ఇదే పెద్ద ఎస్ఎంఈ ఐపీఓ. మరి ఈ కంపెనీ డీటెయిల్స్, ఐపీఓ డీటెయిల్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్, అలాగే కాంపిటీటర్స్ ఎవరున్నారు, అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్, రివార్డ్స్ గురించి ఓవరాల్ గా డిస్కస్ చేసుకోబోయే ముందు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి కంపెనీ డీటెయిల్స్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ కంపెనీ వచ్చేసి 2012 లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది వెస్ట్ బెంగాల్ బేస్డ్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి కోల్కతాలో ఉంది. ఇది ఒక ఐటీ కంపెనీ అనమాట. ఈ కంపెనీ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఏఎంఎల్ సొల్యూషన్స్, క్లౌడ్ ఇంజనీరింగ్, యూఐ యూఎక్స్ డిజైన్స్, అలాగే డేటా అనలిటిక్స్ వంటి విభాగాల్లో గ్లోబల్ వైడ్ గా సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ కంపెనీ వచ్చేసి యుఎస్ఏ, యూకే మరియు ఇండియా లాంటి మార్కెట్ లో 1000+ క్లయింట్స్ కి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసింది. ఈ కంపెనీ వచ్చేసి మోస్ట్లీ స్టార్ట్అప్స్ లకి, డిజిటల్ ఏజెంట్స్ కి, అలాగే మిడ్ సైజ్డ్ కంపెనీస్ కి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఈ కంపెనీకి ఇన్కమ్ ఎలా వస్తుందని చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు డెడికేటెడ్ టీమ్ మోడల్, అలాగే ప్రాజెక్ట్ బేస్డ్ మోడల్ ద్వారా క్లయింట్స్ నుంచి ఫీ అనేది చార్జ్ చేస్తారు. మరి ఈ డెడికేటెడ్ టీమ్ మోడల్ కి ఎగ్జాంపుల్ కింద చూసుకున్నట్లయితే మీరు ఆల్రెడీ యుఎస్ లో సెటిల్ అయ్యారనుకోండి, అక్కడ ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మీ కంపెనీకి డెవలపర్స్ కావాలి. మరి మీరు అక్కడే హైర్ చేసుకున్నట్లయితే ఇంకా కాస్త కూడుకున్న పని. అలాంటి టైంలో మీరు క్యాపిటల్ నెంబర్స్ ని కాంటాక్ట్ అవ్వడం వలన మీకు వాళ్ళు ఇండియాలోనే తమ టాప్ డెవలపర్స్ ని కేటాయిస్తారు. వాళ్ళు పూర్తిగా మీ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తారు. కానీ వాళ్ళ పేమెంట్స్ అనేటివి చాలా తక్కువ. దట్టు క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ అనేది ఉండదన్నమాట. ఈ మోడల్లో పర్ డెవలపర్ బేస్ కింద వాళ్ళు ఫీ అనేది కలెక్ట్ చేస్తారు. అలాగే ప్రాజెక్ట్ బేస్డ్ మోడల్ కి ఎగ్జాంపుల్ కింద చూసుకున్నట్లయితే ఒక ఈ కామర్స్ కంపెనీకి కొత్తగా వెబ్సైట్ కావాలనుకోండి, అలాంటి టైంలో క్యాపిటల్ నెంబర్స్ ఆ ప్రాజెక్ట్ మొత్తం తీసుకొని డిజైన్ నుంచి డెలివరీ వరకు అన్ని చేస్తారు. ఈ మోడల్లో ఫిక్స్డ్ ప్రైస్ లేదా టైం అండ్ మెటీరియల్ ని బేస్ చేసుకొని ఫీ అనేది కలెక్ట్ చేస్తారు. సో ఈ విధంగా కంపెనీకి ఇన్కమ్ వస్తుంది. అలాగే ఐపీఓ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి January 20, 2025 ఉంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి January 22, 2025 ఉందన్నమాట. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 250 రూపీస్ నుంచి 263 రూపీస్ వరకు ఉందన్నమాట. ఫేస్ వాల్యూ 10 రూపీస్ తో వస్తుంది. లాట్ సైజ్ ఇంకా చూసుకున్నట్లయితే 400 షేర్స్. అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1,05,200 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఈ ఐపీఓ ద్వారా క్యాపిటల్ నెంబర్స్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ వచ్చేసి 169.37 crores ఫండ్స్ ని రైజ్ చేయాలనుకుంటుంది. ఫైనాన్షియల్ డీటెయిల్స్ గురించి ఇంకా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఫైనాన్షియల్ ఇయర్ 2022 లో 69.63 crores నుండి ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో 92.98 crores వరకు పెరిగిందనమాట. సో రెవెన్యూ వచ్చేసి కన్సిస్టెంట్ గా గ్రో అవుతుంది. మీరు టేబుల్ లో చూడవచ్చు. అలాగే ప్రాఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే బాగానే పెరిగాయి. దీన్ని బట్టి ఆపరేషనల్ ఎఫిషియన్సీ బాగానే ఉందని చెప్పవచ్చు అనమాట. అలాగే ఐపీఓగా ఎందుకు వస్తుందని చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ వచ్చేసి సబ్సిడరీ ఎక్స్పాన్షన్. అమెరికాలో ఉన్నటువంటి క్యాపిటల్ నెంబర్స్ ఎల్ఎల్సీ ని ఎక్స్పాన్షన్ చేయడం కోసం ఈ ఫండ్స్ ని యూజ్ చేస్తారంటున్నారు. అలాగే స్ట్రాటజిక్ అక్వైజేషన్, మరింత బలమైన కంపెనీస్ ని బై చేయడం కోసం ఈ ఫండ్స్ ని యూజ్ చేస్తారంటున్నారు. అలాగే టెక్ డెవలప్మెంట్ కోసం కూడా ఈ ఫండ్స్ ని యూజ్ చేస్తామంటున్నారు. అలాగే ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్ ని కార్పొరేట్ నీడ్స్ కోసం కూడా యూజ్ చేస్తామంటున్నారు. అలాగే కాంపిటీటర్స్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ కంపెనీ వచ్చేసి టీసీఎస్, ఇన్ఫోసిస్, అలాగే మైండ్రీ వంటి పెద్ద కంపెనీస్ తో పోటీ పడాల్సి ఉంటుంది. బట్ ఈ కంపెనీ యొక్క స్పెషల్ ఏంటంటే కస్టమైజ్డ్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేయడం ఈ కంపెనీ యొక్క స్పెషల్. అలాగే ఎక్కువ క్వాలిటీతో తక్కువ ఖర్చుతో సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ కింద చూసుకున్నట్లయితే ఈ కంపెనీ యొక్క రెవెన్యూ వచ్చేసి ఎక్కువగా యుఎస్ఏ మరియు యూకే మార్కెట్ల పైన ఆధారపడి ఉందన్నమాట. ఈ కంట్రీస్ లలో ఏమైనా ఎకనామిక్ రెసిషన్ అంటే ఆర్థిక మాధ్యమం, ఎకనామిక్ స్లో డౌన్ అంటే ఆర్థిక క్షీణత వస్తే గనక కంపెనీకి వచ్చే ప్రాజెక్టుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. కంపెనీ యొక్క ప్రాజెక్టులు ఇంకా తగ్గితే గనక కంపెనీ యొక్క రెవెన్యూ కూడా తగ్గే అవకాశం ఉందన్నమాట. అలాగే కరెన్సీ ఫ్లక్చువేషన్స్ రిస్క్, ఎక్స్చేంజ్ రేట్స్ లలో ఏమైనా చేంజెస్ వస్తే కంపెనీ యొక్క ప్రాఫిట్ పైన ప్రభావం చూపుతుంది. అలాగే టెక్నాలజీ రిస్క్, కొత్త టెక్నాలజీలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట. అలాగే కాంపిటీషన్ రిస్క్, పెద్ద కంపెనీస్ తో గట్టి పోటీ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే రివార్డ్స్ గురించి ఇంకా చూసుకున్నట్లయితే కంపెనీ యొక్క రెవెన్యూ అండ్ ప్రాఫిట్ అనేది కన్సిస్టెంట్ గా గ్రోత్ అవుతూ వస్తుంది. అలాగే లాంగ్ టర్మ్ క్లయింట్స్ తో స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉండడం ద్వారా కంపెనీకి రెవెన్యూ అనేది స్టడీగా జనరేట్ అవుతూ వస్తుంది అనమాట. అలాగే ఏఎంఎల్, క్లౌడ్ వంటి కొత్త టెక్నాలజీస్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మార్కెట్ లో అవకాశాలు పొందవచ్చు. ఓవరాల్ గా ఇంకా చూసుకున్నట్లయితే ఈ కంపెనీ వచ్చేసి ఫైనాన్షియల్లీ కన్సిస్టెంట్ గా గ్రోత్ అవుతూ వస్తుంది. మరియు నీచి మార్కెట్ ఫోకస్ ఉండడం వల్ల క్యాపిటల్ నెంబర్స్ ఇన్ఫోటెక్ ఐపీఓ అనేది ఒక మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీ ఓన్ రీసెర్చ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది అండి క్యాపిటల్ నెంబర్స్ ఇన్ఫోటెక్ ఐపీఓ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.